शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ సతో ప్రధాన స్వరూపాన్ని పరమాత్మ శక్తి నా మనస్సు బుద్ధిలో నిండి ఉంది. పరమాత్మ శక్తితో ప్రతి అడుగును జాగ్రత్తగా నిర్భయంగా వేస్తాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 15/7/2025। आज का हेडिंग मीठे बच्चे, तुम अभी भविष्य 21 जन्मों के लिए यहाँ ही पढ़ाई पढ़नी है। कांटों में खुशबूदार फूल बनना है। दैवी गुण धारण करते करने और कराने है। బాబా చెప్తున్నారు, మనుష్య మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు భవిష్య ఫ్యూచర్ 21 జన్మలు తయారు చేసుకోవడానికి ఇక్కడ చదువును చదువుతున్నారు. ఏముంటుంది చదువులో? ముళ్ళగా ఉన్న ఆత్మ పుష్పంలాగా ఎలా అవ్వాలి, అసురి గుణాలతో ఉన్న ఆత్మ దివ్య గుణాలను ఏ విధంగా ధారణ చెయ్యాలి, చేయించాలి, ఈ విషయాలు క్లియర్గా చెప్తారు. మరి మీరు ఎలాంటి స్థితిని మెయింటైన్ చేస్తున్నారనేది చెక్ చేసుకోవాలి. प्रश्न, जिन बच्चों की बुद्धि का ताला नंबर वार खुलता जाता है, जो श्रीमत पर चलते रहता है, पतित पावन बाबा की याद में रहती है, पढ़ाई पढ़ने वालों के साथ जिसको योग है उसकी बुद्धि का ताला खुल जाता है. ఏ పిల్లల బుద్ధి యొక్క తాళం నెంబర్ వారీగా తెరుచుకుంటుంది. ఎవరైతే శ్రీమతం శ్రేష్టమైన మతం పైన నడుస్తారో, ఎవరైతే పతిత పావనుడైన పరమాత్మను స్మృతి చేస్తారు, చదివించే వారు పరం ఆత్మ, వారితో యోగాన్ని జోడిస్తే ఈ బుద్ధి యొక్క తాళం ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. పిల్లలు అభ్యాసం చేయండి. నేను ఆత్మ సోదరుడను, భాయి భాయి. నేను ఆత్మ ఒక్క పరమాత్మ చెప్పిందే వింటాను. నేను ఆత్మ సదా దేహ అభిమాని, దేహీ అభిమాని స్థితిని మెయింటైన్ చేస్తాను. ఆత్మాభిమాని స్థితిలో ఈ పాయింట్స్ ని వింటాను, వినిపిస్తాను. ఇంతటి అటెన్షన్ స్వయం పైన పెడతాను కాబట్టి నేను బుద్ధి యొక్క తాళం చెవి పరమాత్మ స్మృతితో తెరిపించగలిగే శక్తి నాకు ఉంది. అంటే ఏంటి? ఏదైనా చేస్తామంటే బుద్ధి లాక్ అయిపోతుంది, డెసిషన్ మేకింగ్ సరిగ్గా అవ్వదు. మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ నెగిటివ్ వేలోనే వెళ్ళడానికి జరుగుతుంది. అదే బుద్ధి యొక్క తాళం చెవి వేసేసామంటే ఏం జరుగుతుంది? నెగిటివ్ అనగా ఏదైతే చేయకూడదో అది కంట్రోల్ అయిపోతుంది, పాజిటివ్ లోకి పరివర్తన అయిపోతుంది. మరి ఇక్కడ స్వయం 21 జన్మల వారసత్వం పరమాత్మ మనకు ఇవ్వటానికి అర్థం చేయిస్తున్నారంటే సదా ఆత్మాభిమాని స్థితిని ఎంత వరకు నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను
అనేది చెక్ చేసుకోవాలి. ధారణ: बेहद बाबा की प्रॉपर्टी की मैं आत्मा मालिक हूं. जैसे बाप शांति पवित्रता आनंद का सागर है, ऐसे आत्मा मास्टर सागर है. इसी नशे में रहना है. అనంతమైన చదువును, అనంతమైన తండ్రిని అనుభవం చేసుకోవాలి. మరి ధారణలో చెప్పారు, అనంతమైన తండ్రి యొక్క ప్రాపర్టీకి ఆత్మలైన మీరు యజమానిగా ఉంటారు. అనంతమైన తండ్రి మనకి ఏ ప్రాపర్టీ ఇస్తారు? శాంతి, సుఖం, ఆనందం, ప్రేమ. మరి నేను ఆత్మ అవన్నీ నాలో ఇముడ్చుకోగలగాలి. అంతటి ఆత్మిక నశ అనేది ఉండాలి. ड्रामा का पूरा पुरुषार्थ नहीं छोड़ना है. कर्म जरूर करना है. कर्म अकर्म विकर्म की गति को समझ श्रेष्ठ कर्म ही करना है. డ్రామా యొక్క పురుషార్థం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి. కర్మ తప్పకుండా చేయాల్సింది. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, కుకర్మ అంటే ఏంటి, వీటి గతులు ఏంటి, ఇది స్పష్టంగా మనం అర్థం చేయించగలగాలి. वरदानम: समय के महत्व को आगे स्वयं को संपन्न बनने वाले विश्व के अकाल मूर्त भव. స్వయం సంపన్నంగా అవ్వడానికి బదులు నేను ఆత్మ సర్వులను సంపన్నపరిచే విధంగా ఉండాలి. ఈ విశ్వానికే ఆధారమూర్తిగా ఉండగలగాలి. స్లోగన్: स्वयं को संपन्न बने तो विशाल कार्य में स्वतः सहयोगी बन जाएगा. స్వయం బాబాకి సంపన్నంగా అయినట్టయితే ఏ విశాల కార్యాన్నైనా స్వతహాగా సహయోగిగా చేయగలను. ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతటిలో ఎంత సమయం నేను స్వతహ యోగాన్ని జోడిస్తాను అనేది చెక్ చేసుకోవాలి. రోజంతటిలో నేను ఆత్మాభిమాని స్థితిలో ఎంతవరకు ఉన్నాను అనేది చెక్ చేసుకోవాలి. మరి సదా భగవంతుడి మహత్వాన్ని తెలుసుకొని విశ్వ కళ్యాణకారి, విశ్వ కళ్యాణ మూర్తి భవ అనే వరదానాన్ని తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్రమైన వారిని, శ్రేష్టమైన వారిని, సుగంధమయమైన వారిని నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టత నా ఆత్మలో ఇమిడి ఉన్న స్థానం. మనస్స, వాచ, కర్మన శ్రేష్టాతి శ్రేష్టంగా తడుచుకుంటాను. నేను ఆత్మ విశ్వ సేవా కార్యాన్ని చేస్తాను. విశ్వ సేవ లేకుండా ఏ సేవ ఉండదు. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, లోకప్రియ ఆత్మను, స్థిరమైన ఆత్మను,
చైతన్యవంతమైన ఆత్మను సదా రస వాచా కర్మణ మనస్ఫూర్తిగా భగవంతుడి దివ్య కార్యాన్ని జయించి విశ్వసేవ నా సేవగా భావిస్తూ స్థిరమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. I, the soul, take the pure vibrations from the Supreme Father. Spread that vibrations to every part of this body. With the God's pure vibrations, I'm going to claim a complete inheritance. Om Shanti Shanti Shanti. Shanti.